ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నా పేరు బాబు మోహన్. నేను ఇండిపెండెంట్గా వరంగల్ ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేశాను. కొన్ని కారణాల వల్ల ఇక్కడ సోదరుడు సోదరిమణుల ఫోర్స్ వల్ల కోరడం వల్ల నేను ఎంపీగా ఇండిపెండెంట్గా పోటీ చేయాల్సి వచ్చింది. చాలా విషయాలపై దీనివల్ల నేను చెప్పాలనుకున్నప్పుడు ఇవాళనే చెప్పాలి ప్రజలకు. కానీ రేపు ప్రెస్ మీట్ అనుకుంటున్నాను, అందరినీ పిలిచి డీటెయిల్గా అన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు మాత్రం అంటే ఇంకా స్కూటీని ఉంది. నేను పట్టించుకోకూడదు. స్కూటీని లిస్ట్ పెట్టిన తర్వాత మనం పట్టించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇతర పార్టీల వాళ్ళు కూడా రెబల్స్గా కూడా పోటీ చేస్తారు. బీజేపీ క్యాండిడేట్లకు చెప్పడం లేదు. ఎవరికైతే పంపిస్తారో వాళ్ళే ఆ పార్టీ అభ్యర్థులు. నేను కూడా స్కూటీని లిస్ట్ రేపు పెడుతున్నప్పుడు రేపు మధ్యాహ్నం ప్రెస్ మీట్ నేను దగ్గర నేను ఏర్పాటు చేసుకున్నాను. మీరందరూ కూడా రావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా ఎంతో టాటా బాయ్ ఆ రోజే మీ దాకా రాలేదు. ఎందుకంటే నేను చేరడానికి పోలే, కాఫీకి రమ్మంటే ఒక పెద్ద ఆయన బీజేపీకి రాజీనామా చేసిన బాబు పిలుస్తున్నా, లేకపోతే నేను పిలవను. నేను ఎప్పుడు పిలిచినా నేను ఈ పార్టీలో ఆ పార్టీలో ఉన్నాను. నేను అప్పటి నుండి ట్రై చేస్తున్నాను. నేను వచ్చిన సరే రా అని అన్నారు. నేను నాకు ప్రేయర్ చేయాలని ఉందన్నారు. సరిపోయింది. మాట్లాడుతూ ప్రెస్ రిపోర్ట్ కూడా ఉన్నారు. 5-6 నేను వేసరికి కండ వేసి నువ్వు రాష్ట్ర అధ్యక్షుడు నాకేమైనా పత్రం ఇచ్చిందా, నాకేమైనా ప్రమాణ స్వీకారం జరిగిందా? కనుక మీ ప్రశ్నకు ఆందోళన చేస్తుందని పెట్టి ఇలానే కదా. కానీ ఇది అధ్యక్షుడిగా నేను తీసుకుంది ఇక్కడ ప్రెస్ పెట్టిపోయిన తెల్లాలి. నాకు అర్థం లేదన్నా. పోటీ చేయమన్నప్పుడు చేస్తాను. ఎందుకంటే ప్రజలు చాలా మంది అడుగుతున్నారు. నేను ప్రాఫిట్ చేశాను కనుక ఇది పెద్ద చర్చలు చేసి ఏదో దీని అంత పెద్ద ఇష్యూ కాదు. ఇది రేపు జరగబోయే సంగ్రామం ఇష్యూ. ఈ ఎందుకు పనికిరాని మీ టైం వేసి నా టైం వేసి. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.